76వ ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అని అంటున్నారు. అంతర్రాష్ట్రాల సంబంధాలకి సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 263 ప్రకారం ప్రధానమంత్రి ద్వారా ఒక అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి పేర్కొంటుంది అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 263 ఏదైతే కంటెంప్లేట్ చేస్తుందో ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని, అది ప్రెసిడెంట్ ద్వారా ఏర్పాటు అవ్వాలి అని చెప్తుంది తప్పితే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ద్వారా కాదు. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ఆర్టికల్ 262 ప్రొవైడ్స్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అంటే నదీ జలాల కేటాయింపవచ్చు, వాటికి సంబంధించి ఏదైతే షేరింగ్ ప్యాటర్న్ ఉంటుందో దానికి సంబంధించి ఉండొచ్చు, లేదు ఏదైనా 2 రాష్ట్రాలు లేదు 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆ నదీ జలాలకి సంబంధించి ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి ఒక ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటులాగా ఈ ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఆర్టికల్ 262 ప్రస్తావిస్తుంది. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఫస్ట్ తప్పు, సెకండ్ది కరెక్ట్. ఏది కరెక్ట్ అన్నారు? సెకండ్ది ఒక్కటే కరెక్ట్. అందుకని ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 76. ఇప్పుడు మనం 77వ ప్రశ్నను గమనిద్దాం. నదీ బోర్డులకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద స్టేట్ గవర్నమెంట్స్ కన్సర్న్డ్ ఆర్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ రివర్ బోర్డ్ అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఈ రివర్ అంశాలకి సంబంధించి నదీ జలాల కేటాయింపవచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏదైతే రివర్ బోర్డ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఎందుకంటే ఇప్పుడు గోదావరి నది ఉంది, గోదావరి నది మహారాష్ట్రలో ప్రవహిస్తోంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తోంది, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తోంది. సో ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది? మహారాష్ట్ర ఏమో నేను ఎస్టాబ్లిష్ చేసింది కరెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏమో నేను ఎస్టాబ్లిష్ చేసింది కరెక్ట్, తెలంగాణ రాష్ట్రం నేను ఎస్టాబ్లిష్ చేసింది కరెక్ట్ అని కొట్టుకుంటూ ఉంటాయా? ఆల్రెడీ అక్కడ నదీ జలాల గురించి వాళ్ళు కొట్టుకుంటున్నారు, మాకింత రావాలని. ఇప్పుడు బోర్డు గురించి కొట్టుకుంటాయా? అందుకని రివర్ బోర్డ్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. అందుకని ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ది, ద రివర్ బోర్డ్స్ యాక్ట్, నదీ బోర్డుల చట్టం ఏదైతే ఉందో అది 1950వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అని అంటున్నారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే వీటి యొక్క స్థాపన 1956వ సంవత్సరంలో 1956లో జరిగింది కాబట్టి తప్పు అనమాట. సో ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు. అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు, ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి నైదర్ 1 nor 2 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 77. ఇప్పుడు మనం 78వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కింది స్టేట్మెంట్స్ని పరిగణించండి అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీటిలో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం తాత్కాలిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది అని అంటున్నారు. వెల్ ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు సెటప్ అన్ అడాక్ ట్రిబ్యునల్, అంటే ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి మటుకు ఆ ట్రిబ్యునల్ యొక్క ఏర్పాటు, దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ది, ద డిసిజన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక 2 రాష్ట్రాలు ఏదైనా నదీ జలాల కేటాయింపుకి సంబంధించి గొడవ పడుతూ ఉంటే వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ట్రిబ్యునల్ ఏదైతే డిసిజన్ ఇస్తుందో దట్ విల్ బి ద ఫైనల్. ఆ 2 రాష్ట్రాలు కూడా వాటిని ఖచ్చితంగా అమలు పరిచి తీరాలి అని అంటున్నారు. ఇది కూడా కరెక్టే. థర్డ్ వచ్చేసి the Supreme Court has jurisdiction to any interstate water dispute that is taken up by the Interstate Water Dispute Tribunal అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంతర్రాష్ట్ర నదీ వివాదాలను పరిష్కరించడానికి ఏదైతే ట్రిబ్యునల్ ఉందో దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా అంశం ఉంటే దానికి సంబంధించి మనం సుప్రీం కోర్టులోకి వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ నదీ జలాల కేటాయింపుకి సంబంధించి సుప్రీంకోర్టు అలానే ఏ ఇతర కోర్టుల దగ్గర కూడా అది వెళ్ళలేదు. రాదర్ ద డిసిజన్ ఆఫ్ ద ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఈజ్ ద ఫైనల్ థింగ్ అండ్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ ద పార్టీస్, అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది అని అంటున్నారు, లేదు. సుప్రీంకోర్టుకి లేదు, ఏ రాష్ట్ర హైకోర్టులకి కూడా లేదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఎన్ని సరి అనేవి అన్నారు? ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్ కాబట్టి 2 కరెక్ట్. సో 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి అందుకని 78వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 79వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కంపోజిషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి యొక్క కూర్పుకి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. చూద్దాము. 5 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఇది తప్పు. బికాస్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ మనం ఒకళ్ళు కన్సిడర్ చేస్తే దెన్ ఇట్ హ్యాస్ టు బి 6. ఆ 6గురిలో ఒకళ్ళు హోమ్ మినిస్టర్ అయి ఉండాలి. 5గురిలో ఒకళ్ళు హోమ్ మినిస్టర్ అవ్వడం కాదు, 6గురిలో ఒకళ్ళు హోమ్ మినిస్టర్ అయి ఉండాలి. సో ఫస్ట్ తప్పు. సెకండ్ది, రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఇందులో సభ్యులా అంటే కాదు.
ప్రైమ్ మినిస్టర్ యాజ్ చైర్మన్. సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే ప్రధానమంత్రి. ఎస్ కరెక్టే. తర్వాత 5 మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అలానే ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, అలానే ఏ కేంద్రపాలిత ప్రాంతానికి అయితే ఒక శాసనసభ ఉందో దానికి సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అందులో సభ్యులే. బట్ ఏది ఏమైనా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ది కరెక్ట్, అలానే ఫోర్త్ది కూడా కరెక్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు 1, 2 తప్పు అవుతాయి. వాళ్ళు అడిగిన కెనాట్ బి ద మెంబర్స్ అన్నారు. సో 1, 2లో ఉన్న మెంబర్స్ కాదు కాబట్టి 1, 2 ఓన్లీ ఏదైతే ఆప్షన్ 4 ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 79. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల యొక్క గవర్నర్లు అన్నారు. ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పరిపాలన సాగుతోందో అప్పుడు గవర్నర్ కెన్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇన్ జనరల్గా అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అక్కడ గవర్నమెంట్ ఉంటే కనుక అప్పుడు గవర్నర్ పార్టిసిపేట్ చేయలేరు, బికాస్ చీఫ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంటేషన్ ఉంటే మటుకు అప్పుడు గవర్నర్ పార్టిసిపేట్ చేస్తారు ఆ స్టేట్ తరపున. సో దెన్ ఇట్ వుడ్ బి ద థింగ్. ఇక్కడ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ అని సింపుల్గా వదిలేసారు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు మనం 80వ ప్రశ్నని గమనిద్దాం. కింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏవి సరి కానివి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి అంతర్రాష్ట్ర మండలి ఒక సిఫారసు చేసే సంస్థ. ఇట్ ఈస్ అ రికమెండేటరీ బాడీ అని అంటున్నారు. ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ అని అంటున్నారు. ఎస్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ బేసిక్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి, అలానే సెంటర్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రం అలానే కేంద్రపాలిత ప్రాంతాలు వీటికి సంబంధించిన ఏవైతే సంబంధాలు ఉంటాయో, అలానే అంతర్రాష్ట్ర సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక రికమెండేటరీ బాడీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ది ఈ మండలి సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. బికాస్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ షుడ్ అట్లీస్ట్ మీట్ థ్రైస్ అ ఇయర్. కనీసం సంవత్సరానికి 3 సార్లు మీట్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళు 2 సార్లు అని అంటున్నారు కాబట్టి తప్పు. అండ్ వాళ్ళ మీట్ అయిన 3 సార్లు కూడా ఇన్ కెమెరా మీట్ అవుతారు. అండ్ అలానే ఏవైతే క్వశ్చన్స్ వాళ్ళు డిస్కస్ చేయబోతున్నారో అవన్నీ కూడా బేస్డ్ ఆన్ కన్సెన్సస్ అంటే అందరి యొక్క సమ్మతితోనే ఉంటుంది అనమాట. సో ఏదేమైనా తప్పు. వాళ్ళు అడిగింది ఏది తప్పు అన్నారు, సెకండ్ది తప్పు. సో అందుకని సెకండ్ది ఒక్కటే తప్పు మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఓన్లీ 2 మనం పిక్ చేస్తాము ఫర్ క్వశ్చన్ నెంబర్ 80. ఇప్పుడు మనం 81వ ప్రశ్నను గమనిద్దాం. జోనల్ కౌన్సిల్కి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో ఎన్ని సరి అయినవి అని అడుగుతారు. దర్ ఆస్కింగ్ హౌ మెనీ ఆర్ కరెక్ట్. ఫస్ట్ వచ్చేసి జోనల్ కౌన్సిల్స్ ఆర్ స్టాచ్యూటరీ బాడీస్. ఇవి చట్టబద్ధమైన సంస్థలు. ఎస్టాబ్లిష్ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఇది తప్పు. ఎందుకనంటే ఈ జోనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక చట్టబద్ధమైన సంస్థగానే ఏర్పాటయ్యాయి. కానీ ఆ చట్టం ఏంటిది అని అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారం ఈ జోనల్ కౌన్సిల్ యొక్క ఏర్పాటు జరిగింది, కానీ ఆర్టికల్ 263 ప్రకారం కాదు. అందుకని ఆప్షన్ 1 తప్పు. స్టేట్మెంట్ 1 తప్పు. సెకండ్, ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కామన్ హెడ్ ఆఫ్ ఆల్ జోనల్ కౌన్సిల్స్ అంటున్నారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్ కాదు, రాదర్ ఇట్ ఈస్ ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఇస్ ద కామన్ హెడ్ ఆఫ్ ఆల్ ద 5 జోనల్ కౌన్సిల్స్. భారతదేశంలో ఉన్న 5 జోనల్ కౌన్సిల్లకి కామన్ హెడ్ ఎవరయ్యా అంటే హోమ్ మంత్రి, ప్రైమ్ మినిస్టర్ కాదు. అందుకని సెకండ్ తప్పు. థర్డ్, ది జోనల్ కౌన్సిల్స్ ఆర్ అడ్వైజరీ బాడీస్. అవి కేవలం ఒక సలహాపూర్వక సంస్థగా మట్టుకి తన యొక్క బాధ్యతను నిర్వహిస్తుంది. ఎస్ ఇది కరెక్టే. ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ది కరెక్టు. ఎన్ని కరెక్ట్ అన్నారు? ఒక్కటి కరెక్టు. అందుకని ఓన్లీ 1 ఏదైతే ఆప్షన్ 1 ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 81. ఇప్పుడు మనం 82వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. సో కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఈ కావేరీ నదీ వివాదాల ట్రిబ్యునల్ లేదు కావేరీ నదీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 1976వ సంవత్సరంలో స్థాపించబడింది అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది 1990లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది, కానీ 1976లో కాదు. అందుకని ఫస్ట్ తప్పు. సెకండ్ది వచ్చేసి ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్ప్యూట్ ఆర్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇది కూడా తప్పు. ఎందుకనంటే ఈ కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ బేసిక్గా ఏ రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటైంది, లేదు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న స్టేట్స్ అని అంటే కనుక కేరళ ఎస్ ఉంది కరెక్టే, కర్ణాటక ఎస్ ఉంది కరెక్టే, తమిళనాడు ఉంది ఎస్ కరెక్టే, కానీ ఆంధ్రప్రదేశ్ లేదు, పుదుచ్చేరి ఉంది. ఇక్కడ పుదుచ్చేరి అని ఉండుంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇది తప్పు అయిపోయింది. సో ఫస్ట్ది తప్పే, సెకండ్ది తప్పే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఏది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నైదర్ 1 nor 2 ఆప్షన్ 4 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 82. ఇప్పుడు మనం 83వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. 2 వాక్యాలు ఇచ్చారు. ఏది సరి అయినది అని అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి
సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతికి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ అన్ ఏరియా ఆఫ్ ద స్టేట్ టు బి అ షెడ్యూల్డ్ ఏరియా. ఇది కరెక్టే, బట్ ద పాయింట్ ఈస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ మినిస్టర్ అంటున్నారు. ఇది తప్పు. ఇట్ ఈస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్. గవర్నర్తో సంప్రదించి రాష్ట్రపతి రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాంతాన్ని ఒక షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటిస్తారు. అందుకని ఫస్ట్ అది తప్పు. సెకండ్ది, ద గవర్నర్ హ్యాస్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సచ్ అ షెడ్యూల్డ్ ఏరియా. ఒకవేళ ఆ విధంగా షెడ్యూల్డ్ ఏరియా ఏదైనా చేయాలి అని అంటే దానికి సంబంధించిన పరిపాలన అంశాలకి సంబంధించి గవర్నరు రాష్ట్రపతికి ఒక రిపోర్ట్ను అందించాలి, ఒక నివేదికని సబ్మిట్ చేయాలి అని అంటున్నారు. ఇది కరెక్టే. సో రాష్ట్రపతి ఏదైనా ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిటర్మిన్ చేయాలి అంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ని సంప్రదించాలి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ అన్నారు కాబట్టి తప్పు. గవర్నర్ దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్రాంతానికి సంబంధించి, కాబట్టి ఇది కరెక్ట్. ఫస్ట్ తప్పు, సెకండ్ది కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకని 83వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 84వ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా కంటే ఎక్కువ అంశాలను కవర్ చేస్తుంది అని అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే యూనియన్ లిస్ట్లో 97 అంశాలు ఉంటే రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటే ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. సో ఇట్స్ ఎ క్లియర్ విన్నర్ దట్ యూనియన్ లిస్ట్ హ్యాస్ మోర్ సబ్జెక్ట్స్ యాజ్ కంపేర్డ్ టు ద స్టేట్ లిస్ట్. Union list has 97, state list has 66, and concurrent list has 47. And also do remember that India is a federal system, or India has a federal system with a strong center. మన భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ లేదు, సమాఖ్య లక్షణాలు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది. మన అంశాన్ని కెనడా గవర్నమెంట్ లేదు, కెనడా అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకున్నాము. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సెంటర్ యాజ్ కంపేర్డ్ టు ద ఫెడరల్ ఎగ్జాక్ట్ ఫెడరల్ సిస్టమ్. సో అందుకని ఆబ్వియస్గా స్ట్రాంగ్ సెంటర్ మనం ఎప్పుడు చెప్తాము, ఎక్కువ అంశాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటే, ఎక్కువ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అప్పుడు ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అయిపోతుంది కదా, అన్నిటికీ చట్టాలు చేయలేదు కదా. దట్ ఈస్ ద పాయింట్. సో ఇట్ హ్యాస్ టు బి ద యూనియన్ లిస్ట్ విచ్ విల్ బీ హ్యావింగ్ మోర్ సబ్జెక్ట్స్. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ద పార్లమెంట్ కెన్ మోడిఫై ద పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ ద యూనియన్ లిస్ట్. కేంద్ర జాబితాకి సంబంధించి ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి సుప్రీంకోర్టు వద్ద ఏమి అధికారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి పార్లమెంటు వాటికి సవరణ జరపవచ్చు, మార్పులు చేయవచ్చు అని అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ, వై నాట్. సో ఫస్ట్ తప్పు, సెకండ్ది కరెక్టు. ఏది కరెక్ట్ అన్నారు, సెకండ్ది ఒక్కటే కరెక్టు. అందుకని ఆప్షన్ 2 అయిన ఓన్లీ 2 సరైన జవాబు 84వ ప్రశ్నకి సంబంధించి. ఇప్పుడు మనం 85వ ప్రశ్న గురించి చర్చించుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. తెగల యొక్క సలహా మండలికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరికానివి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అంటున్నారు. ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో 25 మెంబర్స్ ఉంటారు అని అంటున్నారు. ఇది తప్పు. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉండేది 20 మంది. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 3/4 of the members are eligible to be representatives of scheduled tribes in the legislative assembly. శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు ప్రతినిధులుగా ఉండడానికి 3/4 సభ్యులు అర్హులు అని అంటున్నారు. దీనికి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించి ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఓన్లీ ఇక్కడ 25 మెంబర్స్ కాదు, 20 మంది మటుకే. అందుకని ఇది తప్పు, వేరేజ్ ఇది కరెక్టే. కాబట్టి వాళ్ళు అడిగింది ఏది తప్పు అని అన్నారు. ఫస్ట్ ఒకటే తప్పు కాబట్టి ఓన్లీ 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 85. ఇప్పుడు మనం 86వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిల్లో ఏవి సరికానివి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయంటున్నారు. మనం ఇందాక ఒక క్వశ్చన్లో తెలుసుకున్నాము, యూనియన్ లిస్ట్లో 97 సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టేట్ లిస్ట్లో 66 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కాంకరెంట్ లిస్ట్లో 47 ఉన్నాయి. కేంద్ర జాబితా 97, రాష్ట్ర జాబితా 66, ఉమ్మడి జాబితా 47. కేంద్ర జాబితాలు 97 అంటున్నారు, యూనియన్ లిస్టే కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది వచ్చేసి హాస్పిటల్స్ అండ్ ఫార్మసీస్ కమ్ అండర్ స్టేట్ లిస్ట్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పోలీస్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఫార్మస్యూటికల్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా స్టేట్ లిస్ట్ కిందకే వస్తుంది. ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలోకే వస్తాయి. వాళ్ళు మెన్షన్ చేసింది కూడా ఆ రాష్ట్ర జాబితాని, అందుకని ఇది కూడా కరెక్టే. కానీ వాళ్ళు అడిగింది ఏది సరికానిది అన్నారు. 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే కాబట్టి ఆప్షన్ 4 అయిన నైదర్ 1 nor 2 విల్ బీ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 86. ఇప్పుడు మనం 87వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్
అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ మెన్షన్డ్ ఇన్ 6th షెడ్యూల్. 6వ షెడ్యూల్లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తి జిల్లాల పరిపాలనకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పి మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు. అందులో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటి వాక్యం గమనిస్తే గనక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలను వ్యవస్థీకరించడానికి మరియు పునర్వ్యవస్థీకరించడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎంపవర్డ్ టు ఆర్గనైజ్ అండ్ రీఆర్గనైజ్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటున్నారు. ఇది మనం తప్పు అంటున్నాము. ఎందుకంటే ఈ అధికారం చీఫ్ మినిస్టర్కి కాదు, గవర్నర్కి ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఉన్న స్వయం ప్రతిపత్తి జిల్లాలకి సంబంధించి వాటి యొక్క ఆర్గనైజేషన్కి కానీ రీఆర్గనైజేషన్ కానీ పవర్ గవర్నర్ వద్ద ఉంటుంది. ఈవెన్ వాటికి సంబంధించి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసినప్పుడు వాటిలో సభ్యులలో 4 సభ్యులని గవర్నరే నామినేట్ చేస్తారు, చీఫ్ మినిస్టర్ కాదు. సో ఏది ఏమైనా ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఈచ్ అటానమస్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఎ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 20 మెంబర్స్ అంటున్నారు. ఇది కూడా తప్పాయి. ఎందుకు? టోటల్ 30 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ 20 అంటున్నాడు. అందుకని సెకండ్ది తప్పు. మొదటిది పాయే, రెండిది పాయే. మూడోది 4 మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఆర్ నామినేటెడ్ బై చీఫ్ మినిస్టర్ అన్నారు. ఇప్పుడే మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారని నేను ముందే చెప్పేశాను. 4 మెంబర్స్ ఎవరు? 4 మెంబర్స్ ఆ 30 మంది డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 4గురిని గవర్నర్ నామినేట్ చేస్తే మిగిలిన 26 మెంబర్స్ని కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ విధానంలో వాళ్ళని ఎన్నుకుంటారు. సో ఏది ఏమైనా సరే మూడోది కూడా తప్పే. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, 3 తప్పేది, ఇంకేంటి మిగిలేదు? గుండు 0 తప్పితే. అందుకని ఆప్షన్ 4 నన్ ఏదైతే ఉందో అది 87th క్వశ్చన్కి సంబంధించి సరి అయిన సమాధానం. ఇప్పుడు మనం 88వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అంటున్నారు. మొదటిది వచ్చేసి ఇట్ రిఫర్స్ టు ద మోషన్ ఆన్ ద ప్రెసిడెన్షియల్ స్పీచ్ గివెన్ ఎట్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ఎట్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఫిస్కల్ ఇయర్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. సో ఆ జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది కదా. సో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే సమావేశం అవుతారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడొకసారి, అలానే ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి సమావేశం సంబంధించి. సో ఈ 2 సార్లు కూడా రాష్ట్రపతి ఒక ప్రసంగం ఇస్తారు. ఆ ప్రసంగాన్ని ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లేదు థ్యాంక్స్ గివింగ్ మోషన్ అని అంటారు. ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో బేసిక్గా ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ప్రభుత్వం యొక్క పాలసీస్, ప్రభుత్వం యొక్క ఏవైతే హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి రాష్ట్రపతి అక్కడ ప్రసంగిస్తారనమాట. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆల్రెడీ అయిపోయిన సంవత్సరానికి సంబంధించి అలానే రాబోయే సంవత్సరానికి రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సో ఏది ఏమైనా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండవది వచ్చేసి ఇట్స్ అన్సక్సెస్ఫుల్ ప్యాసేజ్ అమౌంట్స్ టు ద డిఫీట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఏదైతే రాష్ట్రపతి థ్యాంక్స్ గివింగ్ మోషన్ లేదా స్పీచ్ ఏదైతే ఉందో తను ఆ ప్రసంగం ముగిసిన తర్వాత ఆ సభలో దాన్ని ఓటింగ్కి పెడతారనమాట. సో అప్పుడు ఒకవేళ ఆ తీర్మానం పాస్ అవ్వకపోతే అది ప్రభుత్వ ఓటమితో సమానం అంటున్నారు. ఎస్, ఇఫ్ ద థ్యాంక్స్ గివింగ్ మోషన్ డజంట్ గెట్ పాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫీట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ యొక్క విధి విధానాలు అన్నింటినీ కూడా క్రిటిసైజ్ చేయడానికి ఇది ఒక అవకాశం ఆపోజిషన్కి ఎప్పుడూ కూడా. సో ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్? ఏ, బి 2 కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి షుడ్ బి ద ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 88. ఇప్పుడు మనం 89వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. భారత పార్లమెంటుకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అని అడుగుతున్నారు. మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు, ఏవి సరి అయినవి అని అడగట్లేదు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్, దే ఆర్ ఆస్కింగ్ హౌ మెనీ ఆర్ కరెక్ట్. మొదటి వాక్యం వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అండ్ ద హౌస్ ఆఫ్ స్టేట్స్. ఎవరైతే ఇది కరెక్ట్ అనుకుంటున్నారో నేను వాళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తాను, ఆ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చదవండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అండ్ ద హౌస్ ఆఫ్ స్టేట్స్. వేళ మన ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మన పార్లమెంట్ ఏదైతే వ్యవస్థ ఉందో అందులో 2 సభలు ఉన్నాయి. ఒకదాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, ఇంకో దాన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అని అంటారు, లేదా పీపుల్స్ హౌస్ అని అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ బదులు ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అని ఉంది, హౌస్ ఆఫ్ పీపుల్ బదులు ఇక్కడ హౌస్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. అందుకని ఇది తప్పు. మనం ఇన్ జనరల్గా గమనిస్తే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ పీపుల్ని లోక్సభ అని పిలుస్తారు. అలానే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1954 దట్ ద హిందీ వర్డ్స్ రాజ్యసభ అండ్ లోక్సభ వర్ అడాప్టెడ్ అనమాట. 1954వ సంవత్సరంలోనే రాజ్యసభ అలానే లోక్సభ అని హిందీ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకున్నారు. బట్ అంతకుముందు రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇక్కడ తప్పుగా ఉంది కాబట్టి తప్పు.
సెకండ్ది వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఎందుకనంటే భారత రాష్ట్రపతి లోక్సభలోను రాజ్యసభలోను రెండిట్లోనూ కూడా సభ్యులు ఏమీ కాదు. పోనీ అలా అని చెప్పి లోక్సభలో స్పీకర్ లాంటి పొజిషను లేదు, రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ లాగా పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. బట్ స్టిల్ ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ యొక్క అంతర్భాగంగానే రాష్ట్రపతిని పరిగణిస్తారు. దానికి గల కారణం 1, ఏదైనా బిల్లు లోక్సభ రాజ్యసభ నుండి పాస్ అయ్యి అదొకవేళ చట్టంగా రూపుదిద్దుకోవాలి. ఇఫ్ ఎనీ బిల్ వెన్ ఇట్ గెట్స్ పాస్ ఫ్రమ్ బోత్ ద హౌసెస్ అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ టు అన్ యాక్ట్ ఆర్ ఎ లా, ఇట్ ఈస్ ఓన్లీ బై ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ దట్ ఇట్ టేక్స్ ప్లేస్. రాష్ట్రపతి దాని మీద తన యొక్క సంతకం పెడితేనే, ఒప్పుకుంటే, దానికి అంగీకారం తెలిపితేనే ఆ బిల్లు ఒక చట్టం అవుతుంది. నెంబర్ 1. అలానే పార్లమెంటు సెషన్స్లో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సో పార్లమెంట్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ఇట్స్ నాట్ వర్కింగ్, హూ ఈస్ డూయింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ద పార్లమెంట్? ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్. అగైన్ ఆర్డినెన్స్లు జారీ చేస్తున్నారు. అలానే ఒక సెషన్ ఎప్పుడు జరగాలి లేదు రద్దు అవ్వాలని సమన్స్ జారీ చేయడం లేదు ప్రోరోగ్ చేయడం ఎవరు చేస్తున్నారు? ప్రెసిడెంటే చేస్తున్నారు. అలానే ఒకవేళ లోక్సభని రద్దు చేయాలి అన్నా సరే ఎవరు రద్దు చేస్తున్నారు? రాష్ట్రపతి చేస్తున్నారు. అలానే లోక్సభని రాజ్యసభని ఉద్దేశించి ఒకవేళ ఏదైనా ప్రసంగించాలి అన్నా సరే ఎవరు చేస్తున్నారు? రాష్ట్రపతి చేస్తున్నారు. సో బిల్లు చట్టం అవ్వాలి అని అన్నా, లేదు సభ ప్రొరోగ్ అవ్వాలి అన్నా, లేదు లోక్సభ డిజాల్వ్ అవ్వాలి అన్నా, వీటన్నిటికీ సంబంధించి ఆర్డినెన్స్లు జారీ చేయాలన్నా అంతా కూడా రాష్ట్రపతి చేస్తున్నారు కదా. ఈవెన్ దో హీ మైట్ ఆర్ షీ మైట్ నాట్ బీ ద మెంబర్ ఆర్ ఎనీథింగ్ విత్ ద లోక్సభ ఆర్ ద రాజ్యసభ, స్టిల్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో దేంట్లోనూ సభ్యత్వం లేకపోయినా సరే రాష్ట్రపతి పార్లమెంట్లో ఒక అంతర్భాగమే. కానీ ఇక్కడ కాదు అన్నారు కాబట్టి ఇది తప్పు. థర్డ్ది వచ్చేసి ఇండియన్ పార్లమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అమెరికన్ ప్యాటర్న్ ఆఫ్ ద పార్లమెంట్. ఇది కూడా తప్పు. ఎందుకనంటే అమెరికా వ్యవస్థలో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రెసిడెంట్ ఏదైతే కాంగ్రెస్గా పిలువబడుతుంది, ఇప్పుడు మన దగ్గర పార్లమెంట్ అని పిలుస్తున్నాం, సంసద్ అని పిలుస్తూ ఉంటారు, అమెరికాలో దాన్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. సో అమెరికాలో కాంగ్రెస్ వ్యవస్థలో ప్రెసిడెంట్ ఉండరు, వెరాజ్ మన పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఒక అంతర్భాగము. సో ఆబ్వియస్లీ మన ఒకళ్ళు వాళ్ళ సిస్టమ్ని ఫాలో అయితే అప్పుడు ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి కదా. బట్ రాదర్ వీ హ్యావ్ టేకెన్ ద బ్రిటన్ మోడల్. సో మనము బ్రిటన్ పార్లమెంటు ఏదైతే విధానం ఉందో దానిని తీసుకున్నాము. సో అందుకని ఇది కూడా తప్పు. ఏబిసి మూడింటికి 3 తప్పే. వాళ్ళు ఎన్ని కరెక్ట్ అన్నారు? ఏది కాదు. సో ఇట్ షుడ్ బి నన్ ఆఫ్ ద అబోవ్. ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఆల్ 3 నన్. అందుకని 89వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 90వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రెఫరెన్స్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారత పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించి మంత్రులు ఏదైతే బాధ్యత వహిస్తారో వాటికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకు కూడా మంత్రులు పదవిలో ఉంటారు అని అంటున్నారు. సో ద మినిస్టర్స్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం మంత్రి మండలి ప్రెసిడెంట్ యొక్క నమ్మకం మేరకు, ప్రెసిడెంట్ యొక్క అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఒక మినిస్టర్ని రిమూవ్ కూడా చేసేయచ్చు. కాకపోతే అలా రిమూవ్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా సూచన ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్ ఈస్ ఆన్ ద ఎయిడ్ అండ్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ దట్ ప్రెసిడెంట్ ఈజ్ ఏబుల్ టు రిమూవ్ ఎ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ కావాలంటే డైరెక్ట్గా ఆ పర్సన్ రెసిగ్నేషన్ ఇవ్వమని చెప్పేస్తారు, రాజీనామా చేయమని చెప్తారు. అలా చేయని పరిస్థితులలో ప్రైమ్ మినిస్టరే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పర్సన్ని పీకేయండి అని చెప్తారు. బట్ ఏది ఏమైనా సరే ప్రెసిడెంట్ అభిష్టం ఉన్నంత వరకు మాత్రమే, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ ఈస్ ద నామినల్ హెడ్ కదా. సో అందుకని ప్రెసిడెంట్కి అభిష్టం ఉన్నంత వరకు మాత్రమే మంత్రి మండలికి కొనసాగుతుంది. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అంటున్నారు. మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత పార్లమెంటుకు వహిస్తుందంట. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారం మంత్రి మండలి లోక్సభకి బాధ్యత వహిస్తుంది, పార్లమెంట్కి కాదు. బికాజ్ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంట్ అన్నప్పుడు అందులో లోక్సభ ఉంటుంది, పార్లమెంట్ అన్నప్పుడు అందులో రాజ్యసభ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ అన్నప్పుడు ప్రెసిడెంట్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రెసిడెంట్ మెన్షన్ చేయలేదు, బట్ పార్లమెంట్ మెన్షన్ చేశారంటే ప్రెసిడెంట్ కూడా కన్సిడర్ చేసినట్టేగా. సో ఇప్పుడు మంత్రి మండలి ప్రెసిడెంట్కి బాధ్యత వహిస్తుందా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుందా, రాజ్యసభకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుందా? నో. మంత్రి మండలి బేసిక్గా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకి బాధ్యత వహించాలి. సో అందుకని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, నాట్ టు ద పార్లమెంట్. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, క్యాబినెట్ డెసిజన్స్ ఆర్ బైండింగ్ అపాన్ ఆల్ ద మినిస్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పర్సనల్ స్టాండ్ ఆన్ ఎనీ ఇష్యూ. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక అంశానికి సంబంధించి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. సో వాటిలో ఆ క్యాబినెట్ మంత్రులలో ఒక మంత్రికి మేబీ ఆ అంశానికి సంబంధించి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఇది కరెక్టా కదా అంటున్నారు? వెల్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వాళ్ళు వ్యక్తిగతంగా ఏ విధంగా ఆలోచిస్తారనే దానికి సంబంధం లేకుండా క్యాబినెట్ నిర్ణయం విల్ బి ద ఫైనల్ అనమాట, దాని వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. 1, 3 కరెక్ట్,
వాళ్ళు ఏవి కరెక్ట్ అన్నారు. సో 1 and 3 ఎక్కడ ఉంది చూడండి, 1 and 3 ఓన్లీ ఇక్కడ ఉంది. అందుకని 90వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 91వ ప్రశ్నను గమనిద్దాం. వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ నమూనా వీటిలో ఏ దేశానికి చెందిన పార్లమెంటుపై ఆధారపడి ఉంది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఆల్రెడీ ఒక విషయం తెలుసుకున్నాం. మన భారతదేశంలో ఏదైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందో అది మనం బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాము అని. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ద అమెరికన్ పార్లమెంటరీ మోడల్. మనం ఆల్రెడీ తెలుసు, బికాస్ అమెరికాలో ఎనీవేస్ పార్లమెంట్ ప్రెసిడెంట్ అంతర్భాగం కాదు, వాట్ ఎవర్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సో బ్రిటన్లో ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థ అనేది బేసిక్గా వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతం నుంచి వచ్చింది. ఏ ప్రాంతం? వెస్ట్ మినిస్టర్ ప్రాంతం. అందుకే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం లేదా వెస్ట్ మినిస్టర్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద క్యాబినెట్ వ్యవస్థ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వ్యవస్థ కూడా, అంటే బాధ్యతాయుత ప్రభుత్వ వ్యవస్థ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఈ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ నమూనా ఏ దేశానికి చెందింది అని అడుగుతున్నారు. బ్రిటన్ దేశానికి చెందింది. ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జపాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కెనడాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా మనం జాగ్రత్తగా గమనిస్తే యూఎస్ఏ వీటిల్లోనేమో ప్రెసిడెన్షియల్ ఏదైతే అమెరికాలో యూజ్ చేస్తున్నారో ఆ విధానాన్ని ఫాలో అవుతున్నారు అనమాట. సో ఏదేమైనా సరే వెస్ట్ మినిస్టర్ వచ్చేసి బ్రిటన్కి సంబంధించింది కాబట్టి 91వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 92వ ప్రశ్న. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ టేక్ ఓత్ టు డూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద కాన్స్టిట్యూషన్ అందులో. అంటే భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం లేదు చట్టాలు వాటికి సంబంధించి క్రింది వాటిలో ఏవి తను నిర్వర్తిస్తాను, తన బాధ్యతగా నిర్వర్తిస్తాను అని చెప్పి రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఇన్ జనరల్గా మనం నార్మల్గా మాట్లాడాము, బట్ ఈ 4 ఆప్షన్స్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి రాష్ట్రపతి ప్రమాణం చేయరు తన యొక్క ఓత్లో. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆర్టికల్ 60 ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అందులో ఆయన ఏమని చెప్తారంటే రాజ్యాంగాన్ని నేను ప్రిజర్వ్ చేస్తాను, రాజ్యాంగాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, రాజ్యాంగాన్ని నేను డిఫెండ్ చేస్తానని చెప్తారు. కానీ రాజ్యాంగాన్ని నేను అప్హోల్డ్ చేస్తానని ఎక్కడ చెప్పరు. బికాస్ రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చేయొచ్చు కదా. సో ఆ లెక్కన పరిస్థితులకి తగ్గట్టుగా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాల్సింది పార్లమెంటు. తీసుకొచ్చిన మార్పు కరెక్టా కాదా అని చెప్పేది సుప్రీంకోర్టు. సో అప్పుడు ఆబ్వియస్లీ దాన్ని ఖచ్చితంగా సమర్థించాలి అన్న బాధ్యత రాష్ట్రపతి మీద ఉండదు. కానీ ఆ కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత, ఆ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, ఆ కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. కానీ అప్హోల్డ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతికి లేదు. రాదర్ ఇట్ ఈస్ ఆన్ ద పార్లమెంట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బీ ఆన్ ద పార్లమెంట్ బికాస్ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద లాస్ ఫర్ ఇట్. అండ్ ఒకవేళ ఈవెన్ అప్హోల్డ్ చేయాలన్నా సుప్రీం కోర్ట్ ఆల్సో డూ హ్యావ్ ద పవర్ ఫర్ ఇట్. సో ఏది ఏమైనా సరే రాష్ట్రపతి ఆర్టికల్ 60 ప్రకారం ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అందులో నేను భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేస్తూనే రాజ్యాంగంలో ఉన్నాయి ఈ 3 అంశాలను కూడా కాపాడుతాను లేదు రక్షిస్తానని ఆయన చెప్తారు. కానీ హీ వోంట్ టాక్ అబౌట్ దిస్ ఇన్ హిజ్ ఓత్ అకార్డింగ్ టు ఆర్టికల్ 60. అందుకని 92వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 93వ ప్రశ్న. అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ బుల్వార్క్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారం ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క బుల్వార్క్లలో భాగం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పదం ఏదైతే ఉందో బుల్వార్క్ అని దాని యొక్క అర్థం డిఫెన్సివ్ వాల్. ఏం వాలు? డిఫెన్సివ్ వాల్. అంటే ఒక విధంగా ఒక రక్షణ గోడ అని చెప్పచ్చు అనమాట. సో బేసిక్గా అది రక్షిస్తుంది. ఈ 4 ఏవి అన్నది ప్రశ్న. సుప్రీంకోర్టు ఆబ్వియస్గా రాజ్యాంగానికి సంబంధించి అన్నింటినీ రక్షిస్తుంది. అటార్నీ జనరల్ అలా ఏం లేదు బికాస్ గవర్నమెంట్కి సంబంధించిన లీగల్ ఆఫీసర్ కాబట్టి. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎస్ ఖచ్చితంగా. యూపీఎస్సీ ఎస్ ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఎస్ ఖచ్చితంగా. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ ఖచ్చితంగా. సో ఇక్కడ ఎనీవేస్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ లేదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇక్కడ లేదు. కానీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, సుప్రీంకోర్టు ఈ 3 అయితే ఉన్నాయి కదా. సో ఆప్షన్లు ఏ ఉండాలి? 1 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి. 1, 3, 4 ఎక్కడ ఉంది చూడండి. 2 ఉంది దీంట్లో, ఇక్కడ కూడా 2 ఉంది. 1, 3, 4, 1, 2, 3, 4 ఇక్కడ. అందుకని 93వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 94వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరికానివి అని అడుగుతున్నారు. అంటే రాంగ్ స్టేట్మెంట్స్, తప్పు స్టేట్మెంట్స్ ఏమని అడుగుతున్నారు చూద్దాము. ఫస్ట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. భారత అటార్నీ జనరల్ను రాష్ట్రపతి మాత్రమే పదవి నుండి తొలగించగలరు అంటున్నారు. వెల్ ఎస్ అబ్సల్యూట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈజ్ నో వే, ఎక్కడ ఆర్టికల్లో, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏ ఆర్టికల్లో కూడా అటార్నీ జనరల్ని పదవి నుండి తొలగించడానికి గల కారణాలను ఎక్కడ మెన్షన్ ఏమీ చేయలేదు. అండ్ ఈ పదవి ఏదైతే ఉందో రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్స్ అటార్నీ జనరల్ అండ్ రాష్ట్రపతి యొక్క అభీష్టం మేరకు తను ఆ పదవిలో కొనసాగుతాడు. సో ఇట్స్ బేసికలీ అకార్డింగ్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. when we talk about the existence of the post of Attorney General or the person who is in that post అని చెప్పచ్చు, not the exact post in itself.
సో ఏది ఏమైనా సరే రాష్ట్రపతికి మటుకే తన యొక్క రెసిగ్నేషన్ని సమర్పిస్తారు. అండ్ ఒకవేళ పదవి నుండి తొలగించాలన్నా రాష్ట్రపతి మటుకు తొలగిస్తారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి అపాయింట్ చేసేటప్పుడు ఎవరి సలహా సూచన మేరకు చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక రెసిగ్నేషన్ ఇస్తే కన్వెన్షన్ సాంప్రదాయంగా అటార్నీ జనరల్ కూడా ఒక విధంగా రెసిగ్నేషన్ ఇచ్చేసినట్టే. బట్ ఏది ఏమైనా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ద్వారా రిమూవ్ చేయబడచ్చు అంటే ఎస్, అబ్సల్యూట్లీ. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ప్రెసిడెంట్ ఓన్లీయా? కాదు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. సో ఇది వచ్చేసి గవర్నర్ రిప్లేస్ చేస్తారు, జస్ట్ లైక్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ప్రెసిడెంట్ అయితే అటార్నీ జనరల్, గవర్నర్ అయితే అడ్వకేట్ జనరల్, లేదా అటార్నీ జనరల్ అయితే ప్రెసిడెంట్, అడ్వకేట్ జనరల్ అయితే గవర్నర్. ఇక్కడ ప్రెసిడెంట్ ఓన్లీ అని ఉంది కాబట్టి ఇది తప్పు, వెరాజ్ ఇది ప్రెసిడెంట్ ఓన్లీ అని ఉంది కాబట్టి అది కరెక్ట్. సో ఫస్ట్ ఒకటి కరెక్ట్, సెకండ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, సెకండ్ ఒకటే కాబట్టి ఓన్లీ టు ఏదైతే ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 94. నౌ లెట్స్ టాక్ అబౌట్ 95వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అని చూద్దాం. రాష్ట్ర గవర్నర్పై అతని పదవి కాలంలో ఏ కోర్టులోనైనా సరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏర్పాటు చేయబడవు. విచ్ మీన్స్ నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ అగేన్స్ట్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అది హైకోర్టు అవ్వచ్చు, సుప్రీంకోర్టు, ఎక్కడా కూడా తనకి అగేన్స్ట్ ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి లేదు అని స్టేట్మెంట్ చెప్తుంది. వెల్ ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం అందరూ చట్టం ముందు సమానులే అనే అంశం ఉన్నా సరే ఈ ఆర్టికల్ 14 ప్రకారం దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ అండ్ వన్ అమాంగ్ దట్ ఈజ్ ఆర్టికల్ 361. ఆర్టికల్ 361 ప్రకారం మనకి ఏమని తెలుస్తుందంటే ప్రెసిడెంట్కి అగేన్స్ట్గా అంటే రాష్ట్రపతికి విరుద్ధంగా కానీ గవర్నర్కి విరుద్ధంగా కానీ ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి అగేన్స్ట్గా ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు వెన్ దే ఆర్ ఇన్ దేర్ ఆఫీస్. So that's what the sentence is saying. And it even applies for the president as well according to Article 361. So Article 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని మనం చెప్పినా సరే ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఆర్టికల్ 14లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఇదనమాట. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది, అమెండ్మెంట్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. రాష్ట్ర గవర్నరు తన పదవిలో ఉన్నప్పుడు, తన యొక్క పదవి కాలం ముగియక ముందు, ఆబ్వియస్లీ ముగిసిన తర్వాత చేంజెస్ చేయొచ్చు కానీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ తన పదవిలో ఉన్నప్పుడు తన యొక్క వేతనాలు అలానే అలవెన్స్లు తగ్గించడానికి వీలు లేదు అంటున్నారు. వెల్ ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బికాజ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 58 ఒకసారి తన పదవి బాధ్యతలు చేపట్టారు అని అంటే వాళ్ళకి జీతాలు అలవెన్స్లో మార్పులు చేయడానికి వీలు లేదు. మహా అయితే పెంచచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి అయితే వీలు లేదు. దట్స్ వాట్ దిస్ ఈస్ సెయింగ్, షల్ నాట్ బి డిమినిష్డ్ అంటే తగ్గించడానికి వీలు లేదు అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1, 2 రెండు కరెక్టే. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. సో బోత్ 1 and 2. అందుకని 95వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.